ఇదేం తల్లిరా బాబు, ఎంత దారుణంగా ఉంది అని చెప్పనుకుని ఇంకా కార్యక్రమం అంతా కూడా పూర్తి చేసేస్తారు. పూర్తి చేసేసిన తర్వాత ఏడుస్తూ ఉంటాడు చింటూ. అయితే ఇంకా 11 రోజులు ఉండకుండా 3 రోజులకి మొత్తం ముగించేస్తారు. 3 రోజులకి ముగించేసి ఇంకా మేము బయలుదేరుతామండి అని చెప్పాను. కానీ మరి చింటూ పరిస్థితి అని చెప్పనేసరికి వాళ్ళ అత్త వస్తుందేమో అని చెప్పాను. కానీ వచ్చేదైతే ఇప్పటికే వచ్చేది కదా బాబు. 3 రోజుల నుంచి ఏకధాటిగా ఫోన్ చేస్తున్నాం. ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు, సమాధానం కూడా చెప్పడం లేదు. అలాంటి అమ్మాయి కోసం ఎదురు చూడాలి? ఈ బిడ్డను అనాథలా వదిలేస్తారా? ఆ తల్లికి ఎలాగా మీరే దహన సంస్కారాలు జరిపించారు. అదే పెద్ద మనసుతో ఈ బిడ్డను కూడా మీరే కొంచెం ఏదో ఒకటి ఏ అనాథాశ్రమంలోనే వేసేస్తే అని చెప్పనేసరికి అలా ఎలా వేసేస్తామండి అని చెప్పాను. కానీ మరి ఈ బిడ్డ అనాథ తప్ప వేరే మార్గమే లేదు అని చెప్పనేసరికి వాళ్ళ అమ్మ ఫోటో ఉందా అని చెప్పనేసరికి ఆ ఇంట్లోనే ఉంటుంది. రే చింటూ, వెళ్ళి మీ అత్త ఫోటోని తీసుకురా అని చెప్పాను. కానీ సరే అని లోపలికి వెళ్తాడు. లోపలికి వెళ్ళేసరికి ఎందుకంటే అప్పటి వరకు పైన ఉన్నా కానీ ఫొటోస్ అన్నీ కూడా పెట్టులో పెట్టించేస్తుంది రోహిణి. అందుకు పైన ఏ గోడ మీద ఫోటో కనిపించదు. ఇంకా పెట్టులో ఉన్న ఫోటోని కాస్త తీసుకొచ్చి చూపించేసరికి ఈవిడే వాళ్ళ అత్త అని పిలిపించుకునే అమ్మ అని చెప్పనేసరికి అమ్మ అంటారేంటి, అత్త కదా అని చెప్పాను. కానీ కాదురా, ఆవిడ మీ అమ్మనే, నేను నీతో కావాలని అత్త అని పిలిపించుకుంటుంది, నీ కన్న తల్లి అమ్మాయే అని చెప్పనేసరికి ఒక్కసారిగా చింటూ షాక్ అవుతాడు. మీనా బాలు కూడా చూసి రోహిణిని చూసి షాక్ అవుతారు. ఈ అమ్మాయి బాబు కళ్యాణి అని చెప్పాను. కానీ కళ్యాణియా? తన పేరు కళ్యాణి అండి అని చెప్పాను. కానీ అవును బాబు, తన పేరు కళ్యాణియే అని చెప్పనేసరికి ఈ అమ్మాయికి ఆల్రెడీ ఈ ఊళ్ళో ఉన్న అబ్బాయి చేతే 9 సంవత్సరాల క్రితం పెళ్లి చేసింది వాళ్ళమ్మ. పెళ్ళైన సంవత్సరానికే యాక్సిడెంట్ అయ్యి ఆ అబ్బాయి చనిపోయాడు. ఆ అబ్బాయి చనిపోయే సమయానికి ఈ కళ్యాణి కడుపుతో ఉండడంతో ఈ చింటూ పుట్టాడు. ఇంకా అప్పటి నుంచి కూడా వీడిని సరిగ్గా చూడదు. వాళ్ళ అమ్మే పాపం ఉన్నన్ని రోజులు వీడిని ఎంతో ప్రేమగా కన్న తల్లిలా చూసుకునేది. ఎప్పుడు కూడా ఎప్పుడో వస్తుంది, డబ్బులు ఇచ్చేస్తుంది, ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండదు, వెంటనే వెళ్ళిపోతుంది. వీడితో మాత్రం అమ్మ అని కాకుండా అత్త అనే పిలిపించుకుంటుంది అని చెప్పనేసరికి ఇంకా అప్పటికే బాలుకి మీనాకి రోహిణి మీద చాలా కోపంగానే ఉంటుంది. సరేనండి, ఈ బిడ్డని మేము తీసుకువెళ్తాము, ఎవరైనా వస్తే మేము తీసుకువెళ్ళామని మా ఫోన్ నెంబర్ ఇవ్వండి అని ఫోన్ నెంబర్ కాస్త ఇచ్చి బాలు మీనా ఇద్దరు కూడా చింటూని తీసుకుని రాజమండ్రి అయితే బయలుదేరిపోతారు. ఇంకా అలా బయలుదేరిపోయిన తర్వాత చింటూ సగం దారిలోనే నిద్రపోతాడు. ఎంత దారుణం ఏంటండి రోహిణి, అక్కడేమో కళ్యాణి, ఇక్కడేమో రోహిణి, పైగా తనకు 10 సంవత్సరాల క్రితమే పెళ్లి జరిగింది, ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఆ విషయాన్ని దాచిపెట్టి ఇన్ని రోజులు మనందరినీ మోసం చేసింది, ముఖ్యంగా అత్తయ్య గారిని మోసం చేసింది అని చెప్పనేసరికి అదే కదే వింత, చాలా విడ్డూరంగా ఉంది. ఎంత నిష్ఠూరంగా మాట్లాడేది, ఎంత విర్రవిగేది, ఎంత ఎగిసెగిసి పడేది అంటే ఈ మలేషియా తండ్రి అన్నది కూడా అబద్ధమే అయ్యి ఉంటుంది. అసలు తండ్రే లేనప్పుడు మలేషియాలో తండ్రి ఎందుకుంటాడు? ఈ రోహిణియే బిడ్డ తల్లి అన్నప్పుడు ఇంత అబద్ధం ఎందుకు చెప్పిందో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. పెళ్ళి చేసుకోవాలని 1000 అబద్ధాలు ఆడైనా పెళ్ళి చేసుకోవాలని ఇన్ని అబద్ధాలు ఆడి మరి ఎవడూ దొరకలేనట్టు ఈ పనికిమాలినోడిని పెళ్లి చేసుకోవడానికేనా ఇన్ని అబద్ధాలు ఆడింది అని చెప్పనేసరికి ఏమోనండి, అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా మీనా అయితే అంటూ ఉంటుంది. ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో ప్రభావతమ్మ నీ కొంప మునిగిందమ్మా అంటూ బాలు కేకలు పెట్టుకుంటూ వస్తాడు. ఏం జరిగిందిరా, ఎందుకు అలా కేకలు వేస్తున్నావు? ఈ 3 రోజులు ఎక్కడికి ఏడ్చారేంటి మీ మొగుడు పెళ్ళాలిద్దరు? ఇంట్లో ఒక మాట అయినా చెప్పక్కర్లేదా ఏంటి? మీకు నచ్చినట్టు మీకు ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇదేమన్నా అనాథ శరణాలయం అనుకుంటున్నారా అని చెప్పాను. కానీ ఇదేమీ అనాథ శరణాలయం కాదు, కానీ పెళ్ళయి ఇంట్లో అడుగుపెట్టిన రెండో కోడలు అలాంటి వాళ్ళు ఉంటారు. గొప్ప కోడలు, నా గొప్ప కోడలు అంటూ తెగ నెత్తిని పెట్టి చూసుకుంటావు కదా. నీ కోడలు నీ ఇంటికే కాదు మరొక ఇంటికి కూడా కోడలైంది ఇంతకు ముందే అని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి, మనోజు, ప్రభావతి ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఏంట్రా ఏం వాగుతున్నావని చెప్పాను. కానీ ఏంటా, ఈ పార్లలమ్మకి ఆల్రెడీ పెళ్ళయ్యి కొడుకు కూడా ఉన్నాడు.
వీళ్ళ నాన్న మలేషియాలో కోట్ల బిజినెస్ చేస్తాడని ఓ తెగ పొంగిపోతున్నావు కదా. అసలు ఈవిడి గారికి తండ్రే లేడు. కోట్ల బిజినెస్ సంగతి తర్వాత చూసుకుంటే అసలు తండ్రి అంటూ ఉండాలి కదా కోట్ల బిజినెస్ చెయ్యాలి అంటే అని చెప్పాను. కానీ ఏంట్రా ఏం వాగుతున్నా, ఇదంతా నమ్మొద్దు అత్తయ్య గారు, ఇదంతా అబద్ధం అని చెప్పనేసరికి, ఓహో నేను చెప్పేది అంత అబద్ధమా, ఒరే చింటూ అని చెప్పనేసరికి చింటుగాడు లోపలికి వస్తాడు. అత్త అంటూ దగ్గరికి వచ్చేసరికి, అత్త ఏంట్రా, ఇప్పటికే నీ చేత అమ్మ అని పిలిపించుకోవడం మానేసి అత్త అని పిలిపించుకుంది, మళ్ళీ నువ్వు ఇంకా అత్త అని పిలుస్తున్నావా, పిలవరా అమ్మ అని చెప్పనేసరికి అమ్మ అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇటు రోహిణి కూడా, ఏంటి అమ్మ అని పిలుస్తున్నాడు ఏంటి అనుకుంటున్నావా, అమ్మని అమ్మ అని పిలవకపోతే ఏమని పిలుస్తారు, నీ కోడల్లా అత్త అని పిలిపించమంటావా ఏంటి అని చెప్పనేసరికి, ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు అనగానే, నిజం మాట్లాడుతున్నాను ప్రభావతమ్మ. ఆ రోజు ఈవిడ ఎంగేజ్మెంట్ రోజున వచ్చిందే సుగుణమ్మ, ఆవిడే చనిపోయింది, ఆవిడే ఈవిడ గారి తల్లి. నీకు తండ్రి ఉన్నాడు, మలేషియాలో కోట్ల బిజినెస్ చేస్తాడు అని చెప్పింది కదా, అదంతా పచ్చి అబద్ధం, చెప్పరా చింటూ అని చెప్పాను. కానీ అవును ఈమెనే మా అత్త, మా అమ్మమ్మని చూడడానికి అస్తమానం వస్తూ ఉండేది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఈ ఇంటి అబ్బాయినే పెళ్లి చేసుకుందన్న విషయం తెలుసు, కానీ మా అమ్మ అన్న విషయం నాకు తెలీదు, అత్తని కూడా పిలవద్దంది. పాపం మా అమ్మమ్మ ఎన్నోసార్లు ఫోన్ చేసింది మా అత్తకి, ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరాఖరికి మా అమ్మమ్మ చనిపోయింది. అప్పుడే బాలుమామ వాళ్ళు వచ్చి దహన సంస్కారాలు చేసి నన్ను తీసుకుని ఇక్కడికి వచ్చారు అని చెప్పి మొత్తం చెప్పుకొచ్చేసరికి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి రోహిణి ఏంటిదంతా అని చెప్పాను. కానీ రోహిణి కాదు ప్రభావతమ్మ, కళ్యాణి అని పిలు అని చెప్పనేసరికి కళ్యాణి అని చెప్పాను. కానీ మరి ఈవిడ గారు అసలు పేరు ఏంటనుకుంటున్నావు, కళ్యాణియే కదా, కళ్యాణి అని పిలవకపోతే ఏమని పిలుస్తాము అని చెప్పనేసరికి, ఏంటి నీ పేరు కళ్యాణియా, బాలు మీనా చెప్పిందంతా నిజమేనా అని చెప్పనేసరికి, అది అత్తయ్య అని చెప్పాను. కానీ చెంప చెల్లు అనిపిస్తుంది, నడవ్వే బయటికి, నీకు లాంటిది నా ఇంటి కోడలుగా ఉండడానికి కూడా వీల్లేదు. ఎన్ని అబద్ధాలు చెప్పావే, ఎంత మోసం చేసావే, పెళ్ళైన విషయం దాచిపెట్టావు, కొడుకున్నాడన్న విషయము దాచిపెట్టావు, ఇంకా అటు తిరిగి తల్లి చచ్చిపోయినా కానీ ఆ విషయాన్ని ఆ విషయం కూడా నీకు తెలియలేదు, తల్లి చచ్చిపోయినా వెళ్ళడానికి నీకు మనసు రాలేదు, అంతే కదా, ఎంత మోసం చేసావే, నీకు లాంటిది ఒక్క క్షణం కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఏంటి మీ నాన్న మలేషియాలో ఉన్నాడా, మలేషియాలో కోట్ల బిజినెస్ చేస్తున్నాడా, ఎంత మోసమే అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే రోహిణిని చెడామడా తిట్టేయడం మొదలు పెడుతుంది. మరి ఇప్పుడు రోహిణిని నిజంగానే ఇంట్లోంచి బయటకి గెంటేస్తే రోహిణి ప్రభావతి మీద ఎలా కక్ష తీర్చుకుంటుంది, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా